హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, అలాగే తెలుగులో ఉన్నటువంటి కథలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు, అలాగే చూస్తూ లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ హైప్ కూడా చేస్తున్నారు. మనం ప్రతిరోజు చాలా రకాల సెంటెన్స్ని అయితే ట్రాన్స్లేట్ చేస్తున్నాము. అన్ని రకాల గ్రామర్ పాయింట్స్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ ఈరోజు అసలు ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలా పనిచేస్తుంది, ఒక ఇంగ్లీష్ వాక్యంలో ఏమేమి ఉండాలి, అన్నీ కూడా ఒక హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక వాక్యాన్ని తీసుకొని చాలా అంటే చాలా డీటెయిల్గా మీరు ఎన్నడూ యూట్యూబ్లో వినని విధంగా ఒక వీడియో అయితే చేయడానికి ఈరోజు ప్రయత్నిస్తాను. మీకు గనక నచ్చినట్లయితే ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తుంటాను. వీటికి కంటిన్యూషన్ కూడా ఉంటుంది. అంటే మీరు ఈ వీడియోకి కంటిన్యూషన్ చూస్తూ ఉండాలి. చూస్తూ ఉంటేనే ఇంకా బాగా డీటెయిల్‌గా అర్థమవుతుంది. ఇన్ని రోజులు ఎలా చేశానంటే, ఏ రోజు చేసిన వీడియోలు ఆ రోజు వరకే. దానికి ఎక్స్‌టెన్షన్ లేదు. కానీ ఈ రోజు చేసినటువంటి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీకు నచ్చితే దీనికి ఎక్స్‌టెన్షన్ కూడా ఉంటుంది. మీరు కామెంట్‌లో దీనికి ఎక్స్టెన్షన్ వీడియోస్ చేయండి అని కామెంట్స్ చేస్తూ ఉంటే నేను తప్పకుండా వీటికి కంటిన్యూషన్ వీడియో కూడా చేస్తూ ఉంటాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అసలు ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలా పనిచేస్తుందంటే, ముందుగా ఒక వాక్యాన్ని ఇంగ్లీష్లో రాయాలంటే సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ ఉండాలి, అటాచ్మెంట్స్ కూడా ఉండాలి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్స్ ఇవి అన్నీ కూడా ఒక వాక్యంలో ఉండాలి. ఇవన్నీ ఉన్నటువంటి ఒక వాక్యాన్ని ఈరోజు ఎడిటోరియల్ ఆర్టికల్స్‌లో వచ్చిన ఒక వాక్యాన్ని తీసుకొని చాలా డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. చాలామంది ఎడిటోరియల్ వీడియోస్ చేయమంటున్నారు, అలాగే జనరల్ వీడియోస్ చేయమంటున్నారు. ఆ వీడియోలు చాలా డీటెయిల్‌గా అర్థం కావాలంటే ఇవి అర్థం చేసుకోండి. తర్వాత మీరు వాటిని చాలా అంటే చాలా ఈజీగా చదువుతారు. మీరు ఒక వాక్యంలో సబ్జెక్ట్‌ని గుర్తిస్తారు, అలాగే వెర్బ్‌ను కూడా గుర్తిస్తారు. అయినా కూడా మీనింగ్ రావడం లేదు. అంటే ఏంటి? అది మీ తప్పు కాదు. ఇంగ్లీష్‌ని మనం తప్పు ఆర్డర్‌లో చదువుతున్నాం. ఈ వీడియో చివరికి మీరు సెంటెన్స్‌ని చదవరు. అది ఎలా పనిచేస్తుందో చూస్తారు. మీరు గనక ఒక వాక్యం ఎలా పనిచేస్తుందో గనక తెలుసుకున్నప్పుడు మీరు ఎవరి అవసరం లేకుండా ఇంగ్లీష్ పేపర్‌లో ఉన్నటువంటి ప్రతి ఆర్టికల్‌ని చాలా ఈజీగా చదువుతారు. ఇంగ్లీష్ సెంటెన్స్‌లో చాలా గ్రామర్ నేమ్స్ ఉంటాయి. కానీ నిజంగా ముఖ్యమైనవి మనకు 5 ఒకటి సబ్జెక్ట్, 2 వెర్బ్, 3 ఆబ్జెక్ట్, 4 కాంప్లిమెంట్, 5 అటాచ్మెంట్స్. ఇక్కడ నేను ఆబ్లిక్ ఎందుకు రాశానంటే ఆబ్జెక్ట్ ఉన్న చోట కాంప్లిమెంట్ సాధారణంగా ఉండదు. అలాగే కాంప్లిమెంట్ ఉన్న చోట ఆబ్జెక్ట్ ఉండదు. ఈ వీడియో పూర్తి అయ్యేసరికి ఈ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇవే సెంటెన్స్‌లో ముఖ్యమైనటువంటి ప్లేయర్స్. మనం తెలుగులో ఆటగాళ్ళు అంటుంటాం. ఇవి లేకపోతే ఆట అనేదే ఉండదు. ఇంగ్లీష్ వాక్యంలో ఈ 5టిని ప్లేయర్స్ ఆటగాళ్ళు అంటుంటాం. ఇక్కడ సబ్జెక్ట్ అలాగే వెర్బ్ అనేటటువంటివి వాక్యానికి బ్యాక్ బోన్ లాంటివి. అంటే వెన్నెముక లాంటివి. ముందుగా ఈ ఎడిటోరియల్ ఆర్టికల్‌లో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని తీసుకొని అసలు సబ్జెక్ట్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే వెర్బ్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకుందాం. ఒక పెద్ద వాక్యాన్ని తీసుకుందాం. MGNREGA was a rights-based legislation inspired by Article 41 of the Constitution of India, which calls upon the government to secure citizens' right to work. ఇందులో ఉన్నటువంటి అతి పెద్ద వాక్యం ఇది. చాలా మంది ఇలాంటి వాక్యాన్ని తప్పు ఆర్డర్‌లో చదువుతారు కాబట్టి అందుకే ఇలాంటి ఎడిటోరియల్ పేజెస్ అర్థం కాదు. ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే MGNREGA. ఎందుకంటే ఈ సెంటెన్స్ అనేది ఎవరి గురించి ఉందో వారి గురించి. సబ్జెక్ట్ అంటే కర్త. ఇక్కడ వాజ్ అనేది వెర్బ్‌గా యాక్ట్ చేస్తుంది. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్‌లో ఉంది. ఇక్కడ ఉండే వాజ్ బీ ఫార్మ్స్‌లో భాగంగా ఒకటి. ఇక్కడ బీ ఫార్మ్స్ తెలుసుకుందాం. ఈస్, యామ్,
ఆర్ అనేటటువంటివి V1 గా చెప్పొచ్చు. వస్ వర్ అనేవి V2, బీన్ అనేది V3. ఇవి బీ ఫార్మ్స్. ఇక్కడ వజ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇది V2 లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇది యాక్షన్ లేదా స్టేట్ ఆఫ్ కండిషన్ గురించి తెలుపుతుంది. MGNREG అనేది సబ్జెక్ట్, వజ్ అనేది వెర్బ్. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ లేకపోతే సెంటెన్సే ఉండదు. మనం కేవలం ఏ రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్ ఇన్స్పైర్డ్ బై ఆర్టికల్ 41 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చదవలేము. ముందు ఏముండాలి? సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి. అందుకే ఇవి బ్యాక్ బోన్ అని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు మూడోదైనటువంటి కాంప్లిమెంట్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ కాంప్లిమెంట్ అంటే వెర్బ్ ఇన్కంప్లీట్ గా ఉండకుండా సెంటెన్స్ ను పూర్తి చేసే భాగాన్నే కాంప్లిమెంట్ అంటాం. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఇక్కడ కాంప్లిమెంట్ అంటే రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్, హక్కుల ఆధారిత చట్టం అంటారు తెలుగులో. MGNREGA వాస్ ఏ రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్. చాలా మంది ఏమనుకుంటారంటే సబ్జెక్ట్ వెర్బ్ తర్వాత వచ్చేది ఆబ్జెక్ట్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఏ రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్ అనేది మనం కాంప్లిమెంట్ గా చెప్పొచ్చు. వెర్బ్ అనేది ఎంటీ కప్ అయినప్పుడు కాంప్లిమెంట్ అనేది వాటర్. కాబట్టి వాటర్ లేకపోతే కప్ ఉన్న ఉపయోగం లేదు. కాబట్టి వెర్బ్ ఉన్నప్పుడు తప్పకుండా కాంప్లిమెంట్ అనేది ఉంటుంది. కాంప్లిమెంట్ లేకపోతే ఆబ్జెక్ట్ ఉంటుంది. మీకు ఇందులో ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత వెర్బ్ ఉండాలి, తర్వాత కాంప్లిమెంట్ ఉండొచ్చు లేదా ఆబ్జెక్ట్ కూడా ఉండొచ్చు. ఒక ఉదాహరణ చెప్పాను అందుకే. ఇప్పుడు వెర్బ్ అనేది ఏంటంటే ఎంటీ కప్ లాంటిది, ఖాళీ కప్పు లాంటిది. ఈ కాంప్లిమెంట్ అనేది వాటర్ లాంటిది. ఈ వాటర్ లేకపోతే కప్పు ఉన్న ఉపయోగం లేదు. కాబట్టి ఈ వెర్బ్ కాంప్లిమెంట్ దగ్గరగా ఉంటాయి. మొత్తంగా సబ్జెక్ట్ అనేది MGNREGA, వజ్ అనేది వెర్బ్, ఈ ఏ రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్ అనేటటువంటిది కాంప్లిమెంట్, హక్కుల ఆధారిత చట్టం. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందా అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్పాలంటే తప్పకుండా లేదనే చెప్పాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందో లేదో మీకు ఎలా తెలుస్తుంది? ఈ వీడియోని మొత్తం గమనించండి, మీకు చాలా క్లియర్ గా ఆబ్జెక్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందా అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, కాంప్లిమెంట్ ఉంది. ఇప్పుడే చెప్పుకున్నాం ఏ రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్ అనేది కాంప్లిమెంట్. MGNREGA ఇక్కడ వర్జ్ అనేది బీ వర్బ్స్. ఇప్పుడే చెప్పుకున్నాం బీ వర్బ్స్ అనేవి. ఈస్, యామ్, ఆర్ అనేవి V1, వస్, వర్ అనేటటువంటివి V2, బీన్ అనేటువంటిది V3. ఈ బీ వర్బ్స్ అనేవి ఆబ్జెక్ట్ ను తీసుకోవు. ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. ఈ బీ ఫార్మ్స్ అనేటువంటివి ఆబ్జెక్ట్ ని తీసుకోవు, కేవలం కాంప్లిమెంట్స్ మాత్రమే తీసుకుంటాయి. మరి ఎలాంటి వర్బ్స్ ఆబ్జెక్ట్ ని తీసుకుంటాయి అని అంటే అప్పుడు యాక్షన్ వర్బ్స్ మాత్రమే ఆబ్జెక్ట్ ని తీసుకుంటాయి. మళ్ళీ చెప్తున్నాను, వస్, వర్ అనేటటువంటివి లేదా ఈస్, యామ్, ఆర్ అనేటటువంటివి ఇవి బీ వర్బ్స్. బీ వర్బ్స్ కేవలం కాంప్లిమెంట్ ని తీసుకుంటాయి. యాక్షన్ వర్బ్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఇక్కడ బీ వర్బ్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ లేదు, కేవలం కాంప్లిమెంట్ ఉంది. అలాగే యాక్షన్ వర్బ్ వచ్చినప్పుడు కాంప్లిమెంట్ లేకుండా ఆబ్జెక్ట్ ఎలా వస్తుందో తెలుసుకుందాం. ద గవర్నమెంట్ ఇంప్లిమెంటెడ్ ది యాక్షన్. ఇక్కడ ఇంప్లిమెంటెడ్ అనేది యాక్షన్ వర్బ్. ఇది V2 లో ఉంది, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇలాంటి వాటిని యాక్షన్ వర్బ్స్ అంటారు. ఇంతకుముందు చెప్పినట్టు ఈస్, యామ్, ఆర్, వస్, వర్ అనేటువంటివి బీ వర్బ్స్. ఇలా యాక్షన్ వర్బ్స్ వచ్చినప్పుడు మనకు ఆబ్జెక్ట్ అయితే ఉంటుంది. మనం ఆబ్జెక్ట్ ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే వర్బ్కు ఏమిటి, ఎవరు అనే ప్రశ్న అని అడిగినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ వస్తే అది ఆబ్జెక్ట్. ఇక్కడ వర్బ్ ఏంటి? ఇంప్లిమెంట్ చేసింది. ఏం ఇంప్లిమెంట్ చేసింది? ది యాక్షన్, ఆ చర్యను అమలు చేసింది. మీరు నోట్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ వెర్బ్ కి ఏమిటి, ఎవరు అని ప్రశ్న వేసినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ వస్తే అది ఆబ్జెక్ట్ అవుతుంది. ద గవర్నమెంట్ ఇంప్లిమెంటెడ్ ద యాక్షన్. ఆ ప్రభుత్వం ఆ చర్యను అమలు చేసింది.
ఇక్కడ ఇంప్లిమెంట్ అడగాలి, అంటే వెర్బ్ని అడగాలి. ఏమి ఇంప్లిమెంట్ చేసింది, ఏమి అమలు చేసింది అంటే ది యాక్షన్, ఆ చర్యను అమలు చేసింది. ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. మీరు ఇలా బేసిక్ కనుక అర్థం చేసుకుంటే ప్రతి ఎడిటోరియల్ వీడియో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీకు ఇక్కడ ప్రతిరోజు ఏం చేస్తున్నానంటే, ఒక చెరువు దగ్గరికెళ్ళి చేపలను పట్టి మీకు ఇస్తే మీరు వాటిని వండుకొని తింటున్నారు. అలా కాకుండా మీరేం చేయాలంటే చెరువు దగ్గరికి వచ్చి చేపలు ఎలా పట్టాలో తెలుసుకుంటే నా అవసరం మీకుండదు. నా అవసరం లేకుండా ఇలాంటి వీడియోలు చూస్తూ మీరు ఎప్పుడు సబ్జెక్ట్ వస్తుంది, వర్బ్ ఎప్పుడొస్తుంది, ఆబ్జెక్ట్ ఎప్పుడు వస్తుంది, కాంప్లిమెంట్ ఎప్పుడొస్తుంది, అలాగే అటాచ్‌మెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే గనక నా అవసరం మీకు ఉండదు. నేను మీ అందరికీ ఎందుకు ఇంగ్లీష్ చెప్తున్నానంటే, ఎప్పుడు నా మీద ఆధారపడకుండా మీ మీద మీరే ఆధారపడేలా చేసేలా నేను వీడియోలైతే చేయడానికి ప్రయత్నిస్తాను. నేను మీకు లైఫ్ లాంగు టీచింగ్ చేస్తూ ఉండలేను కదా! మీకు ఆ టెక్నిక్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మీకు ఒకసారి ఆ టెక్నిక్ గనక తెలిస్తే మీరే ఈజీగా ప్రతి ఒక్క వాక్యాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేస్తుంటారు. నేను ఇంతకు ముందే చెప్పాను. ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు కాంప్లిమెంట్ ఉండదు. ఎంజీఎన్ఆర్‌ఈజీఏ వాస్ ఎ రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఇది కేవలం కాంప్లిమెంట్ మాత్రమే. ఒక వాక్యంలో ఆబ్జెక్ట్ ఉంటుంది లేదా కాంప్లిమెంట్ ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కాంప్లిమెంట్‌నే ఆబ్జెక్ట్ అనుకుంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. వెర్బ్‌ని ఏమిటి, ఎవరు అని ప్రశ్నించినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ వస్తే అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ వెర్బ్‌ని మీరు క్వెషన్ చేయండి. మీకు ఆన్సర్ రాదు. ఎంజీఎన్ఆర్‌ఈజీఏ వాస్ ఎ రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్. మీరు వెర్బ్‌ని ఏమిటి, ఎవరని క్వెషన్ చేసినప్పుడు ఆన్సర్ రాకపోతే అది కాంప్లిమెంట్ అవుతుంది. సబ్జెక్ట్ తెలుసుకున్నాం, వెర్బ్ తెలుసుకున్నాం, కాంప్లిమెంట్ తెలుసుకున్నాం, ఆబ్జెక్ట్ తెలుసుకున్నాం. చాలా విషయాల్లో కాంప్లిమెంట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ఉండదు. ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు కాంప్లిమెంట్ ఉండదు. ఇప్పుడు అటాచ్‌మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ అటాచ్‌మెంట్స్ అనేవి వాక్యానికి అదనపు సమాచారం, ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్. సెంటెన్స్ కోర్ కాదు. సెంటెన్స్ ముఖ్య భాగం కాదు. కేవలం అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఎక్స్‌ట్రా సమాచారం మాత్రమే. ఈ సబ్జెక్ట్, వెర్బ్, కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్ ఇదంతా మనకు మెయిన్ మూవీ అయితే ఈ అటాచ్‌మెంట్స్ అనేది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా చెప్పొచ్చు. సబ్జెక్ట్, వెర్బ్, కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్ ఇవి మెయిన్ మూవీ. ఈ మూవీ ఎంత ముఖ్యమో అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండాలి కాబట్టి అటాచ్‌మెంట్స్ అనేటటువంటిది ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్‌గా చెప్పొచ్చు. ఇప్పుడు న్యూస్ పేపర్‌లో ఇచ్చిన ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఎంజీఎన్ఆర్‌ఈజీఏ అనే సబ్జెక్ట్, వర్బ్ అనేది వెర్బ్, ఎ రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్ అనేది కాంప్లిమెంట్. ఇన్‌స్పైర్డ్ బై ఆర్టికల్ 41 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది అటాచ్‌మెంట్‌గా చెప్పొచ్చు. ఈ అటాచ్‌మెంట్స్ అనేవి వాక్యాన్ని కంట్రోల్ చేయవు. సెంటెన్స్‌ని డెకరేట్ చేస్తాయి. అంటే అలంకరిస్తాయి. ఈ వాక్యాన్ని డామినేట్ చేయవు. దానికి ఆ వాక్యాన్ని అలంకరిస్తాయి. ఈ అటాచ్‌మెంట్‌లో భాగంగా నౌన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ కూడా ఉంటాయి. ఇవి ఇంకా కన్‌ఫ్యూజ్ చేస్తుంటాయి. ఒక ఉదాహరణతో దాన్ని డీటెయిల్‌గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఉదాహరణకు ది అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ టు ద స్టేట్స్ ఇంక్రీజ్డ్. ఇక్కడ ది అలొకేషన్ అంటే కేటాయింపు అనేది ఇక్కడ సబ్జెక్ట్. తప్పకుండా ఒక వాక్యంలో సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి. వెర్బ్ అనేటటువంటిది ఇంక్రీజ్డ్. ఇది V2లో ఉంది, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ది అలొకేషన్ సబ్జెక్ట్ ఇంక్రీజ్డ్ అనేది V2లో ఉంది. ఆ ఫండ్స్ అనేటటువంటి దేని గురించి తెలుపుతుంది? ఈ కేటాయింపు అలొకేషన్ గురించి తెలుపుతుంది. టు ద స్టేట్స్ ఎవరికి? రాష్ట్రాలకు. ఇక్కడ నౌన్ ప్లస్ ప్రిపోజిషన్ ఫ్రేజ్ వెర్బ్‌కి ఆన్సర్ కాదు. ది అలొకేషన్ ఇంక్రీజ్డ్ కేటాయింపు పెరిగింది. నౌన్ ప్లస్ ప్రిపోజిషన్ ఫ్రేజ్. టు ద స్టేట్స్ అనేది ప్రిపోజిషన్ ఫ్రేజ్. ఇక్కడ ఫండ్స్ అనేది నౌన్. చాలా మంది ఏమనుకుంటారంటే ది అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ టు ద స్టేట్స్ అనేటటువంటిది ఆబ్జెక్ట్ అనుకుంటారు. ప్రిపోజిషన్ ఉంటే అది ఆబ్జెక్ట్ కాదు, అది అటాచ్‌మెంట్ అవుతుంది. ఇప్పుడు వాక్యాన్ని మొత్తంగా రాసుకుందాం. ఇక్కడ ద గవర్నమెంట్ అనేటటువంటిది సబ్జెక్ట్. ఇంక్రీజ్డ్
పెంచింది ఇది వీటిలో ఉంది. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్‌లో ఉంది. ఏం పెంచింది అని వెర్బ్‌ని అడిగినప్పుడు డైరెక్ట్‌గా సమాధానం వస్తే అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఏం పెంచింది? ది అలొకేషన్ కేటాయింపును పెంచింది కాబట్టి ఆన్సర్ వచ్చింది కాబట్టి ఈ అలొకేషన్ అనేటటువంటిది ఆబ్జెక్ట్‌గా చెప్పొచ్చు. ఆఫ్ ఫండ్స్ టు ద స్టేట్స్. ఆఫ్ ఫండ్స్ టు ద స్టేట్స్ అనేటటువంటిది ఇక్కడ అటాచ్‌మెంట్‌గా చెప్పొచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం వాక్యంలో సబ్జెక్ట్, వెర్బ్, కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్ అలాగే అటాచ్‌మెంట్ ఇవి తప్పకుండా ఉండాలి. ఇక్కడ ద గవర్నమెంట్ అనేది సబ్జెక్ట్, ఇంక్రీజ్డ్ అనేది వెర్బ్, ది అలొకేషన్ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు కాంప్లిమెంట్ ఉండదు. ఈ ఆబ్జెక్ట్ అనేది చాలా వరకు యాక్షన్ వర్బ్‌కే వస్తుంటాయి. బీ ఫార్మ్స్‌కి ఈస్, యామ్, ఆర్ లేదా వస్ వరకు మాత్రమే కాంప్లిమెంట్స్ అనేటువంటివి ఉంటాయని చెప్పుకున్నాం. ఆఫ్ ఫండ్స్ టు ద స్టేట్స్ అనేటటువంటిది అటాచ్‌మెంట్స్. చాలామంది టు ద స్టేట్స్ అనేటటువంటిది ఆబ్జెక్ట్‌గా అనుకుంటారు. మీకు గనక ఇవి తెలిసుంటే ఎవరి అవసరం లేకుండా మీరు న్యూస్ పేపర్‌ని చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. వెర్బ్‌ని వాట్ అని అడిగితే అలొకేషన్ వచ్చింది కాబట్టి ఆబ్జెక్ట్‌గా చెప్పుకున్నాం. ఫండ్స్, స్టేట్స్ అనేటటువంటిది రిలేషన్ మాత్రమే. ఇవి అటాచ్‌మెంట్స్. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ అటాచ్‌మెంట్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సబ్జెక్ట్, వెర్బ్, కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్ అటాచ్‌మెంట్స్. మీరు ఇంగ్లీష్ వీక్ కాదు. మీరు సెంటెన్స్‌ని రాంగ్ ప్లేస్‌లో ఆపుతున్నారు. స్టాప్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి దాని యొక్క కోర్‌ని పట్టుకోండి. అటాచ్‌మెంట్స్‌ని తర్వాత చదవండి. ముందు సబ్జెక్ట్ చదవాలి. తర్వాత వెర్బ్ చదవాలి. తర్వాత కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్. తర్వాత అటాచ్‌మెంట్స్‌ని చదవండి. ఇలాంటి హిందూ ఎడిటోరియల్ సెంటెన్స్‌ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ఫుల్ సిరీస్ కావాలి అంటే కామెంట్‌లో మీరు యెస్ మాకు ఇలాంటి వీడియోలు కావాలని టైప్ చేయండి. నేను తప్పకుండా ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాను. మీకు నేను చెప్పినటువంటి కంటెంట్ అంతా మీరు నోట్‌బుక్‌లో చాలా నీట్‌గా నోట్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ అయితే రావు. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.